నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమ అఖిలేష్ పీడియాట్రిషియన్. చాలామంది బాలింతలకు ఎలాంటి ఆహారం పెట్టాలి అనే విషయంలో ఎన్నో మిత్స్ ఉన్నాయండి. అంటే చాలా డౌట్స్ అంటే అసలు ఎవరు పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నట్టు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు నాకైతే అర్థమవుతుంటుంది. బాలింత అంటే డెలివరీ అయిన తర్వాత తల్లికి పాలొస్తాయి. సో, పాలు బాగా రావాలి అంటే వాళ్ళకి ఎక్కువగా అంటే వాటర్ ఎక్కువ ఇవ్వాలి ఫస్ట్. అది మీరు చల్లనీళ్ళు ఇస్తారా? వేడి నీళ్ళు ఇస్తారా? అనేది ఇంపార్టెంట్ కాదు కానీ, వేడి నీళ్ళు ఇస్తే మంచిదే తాగిచ్చండి. ఎక్కువ వాటర్ అందించాలన్నమాట. కొంచెమే వాటర్ అనేది ఇవ్వడం తప్పు. రెండోది ఏంటి అంటే, వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. ఎందుకంటే, బిడ్డకనేది వాళ్ళు పాలివ్వాలి కాబట్టి, వాళ్ళకి పాలనేది ప్రోటీన్ రూపంలో ఎళ్తుంది కాబట్టి, మనం తీసుకునే ఆహారంలో హై ప్రోటీన్ ఉండాలి. మూడోది ఏంటి అంటే, వాళ్ళకి అంటే పథ్యం అని చెప్పి కారపొడులు ఇలాంటివి అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది చేయకూడదు. హెల్తీ ఫుడ్ ఆకుకూరలు, అన్ని రకాలు అంటే ఆకుకూరలు, పాలు, గుడ్లు, మాంసము, చేపలు, తర్వాత ఆహ్, ఈ అన్ని ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ అనేది ఇవ్వడం మంచిది. ఎందుకంటే వీటిల్లో కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి. ఇంకా ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల, లేకపోతే అంటే నీళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, ఉన్న కొంచెం నీరు బాడీలో పాల రూపంలో బిడ్డకెళ్ళిపోతుంది కాబట్టి, మరలా మనము బయట నుంచి రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళకేందంటే ఆహ్, ఏమవుతుందంటే కాన్‌స్టిపేషన్ అనేది వాటర్ సరిగ్గా బాడీలో లేక కాన్‌స్టిపేషన్ అనేది ఒకటొస్తుంది. సో, వాటర్ సఫిషియెంట్‌గా ఇవ్వాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సఫిషియెంట్‌గా ఇవ్వాలి. హై ప్రోటీన్ డైట్ అనేది ఇవ్వాలి. తర్వాత పప్పులు తింటే చీము పడుతుందా? అలాంటిది ఏమి ఉండదండి. పప్పులు తింటే చీము పట్టే అవకాశమే లేదు. అవన్నీ మిత్స్. ఇంకా ఏంటంటే బ్రెడ్ తింటే పాలొస్తాయా? బ్రెడ్ అనేది మైదా అండి. మాక్సిమం అంటే ఏ రకమైనా కూడా బ్రెడ్ తింటే పాలకి ఎటువంటి సంబంధం లేదు. మాక్సిమం పాల ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండదు. బ్రెడ్ కంటే మీరు తాగే పాలున్నాయి చూసారా? బ్రెడ్‌లో పాలేసుకుంటారు యాక్చువల్‌గా. పాల వల్ల పాలు పెరుగుతాయి తప్ప బ్రెడ్ వల్ల పెరగదు. బ్రెడ్ వల్ల ఉపయోగం చాలా తక్కువ. అంటే ఏం ఉపయోగం లేకపోగా కాన్‌స్టిపేషన్ అంటే ఈ బ్రెడ్ మైదా పిండి కాబట్టి పేగులకు మంచిది కాదు కాబట్టి వీళ్ళకి కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఆహ్, అంటే బ్రెడ్ ఇవ్వకపోవడం మంచిది. సో, మెయిన్ ఏందంటే వాటరు, మిల్క్, హై ప్రోటీన్ డైట్, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవ్వడం అనేది సేఫ్. ఇంతకు మించి మీకెవరు ఏం చెప్పినా, పథ్యమని చెప్పినా, సలహాలిచ్చినా దయచేసి వినొద్దండి. కుట్లు మానకపోవడం ఫుడ్‌కి ఎటువంటి సంబంధం ఉండదు. కుట్లు బాగా మానాలంటే ఇప్పుడు మంచిగా ఫుడ్ తీసుకోవాలని మీరు అర్థం చేసుకొని, మీ బాలింతల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. థాంక్ యూ.